కళ్ళు తాగుతూ పచ్చిమిరపకాయలు తింటే ఉంటుంది నా సామిరంగా. అబ్బోయ్ ఆ కిక్కే వేరప్ప. అదేంటి మజ్జిగలోకి పచ్చిమిరపకాయ నంచుకుంటారని ఉదయాన్నే ఒక బామ్మ చెప్పింది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తావు అన్నది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇక నీ ఇష్టం అమ్మా. అయ్యో బలరాం గారు, నేను చెప్పింది రంగాపురం, మీరు తప్పుగా విన్నారు. రంగాపురమా? బామ్మ గారు, మీ ఊరు రంగాపురం ఎలా రావాలి? మీ ఇంటి అడ్రస్ చెప్తారా? ఒరే వెధవా, మా ఇంటి అడ్రస్ తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండర్రా. ఈ రంగాపురం కాంతమ్మ అంటే చుట్టుపక్కల ఎవ్వరిని అడిగినా చెప్తారా. పెట్టే ఫోను. హలో హలో, ఇదిగో మా మనోడికి. ఛా, ఈ ముసల్ది ఫోన్ పెట్టేసింది. సరే, ముందు రంగాపురం వెళ్తే తర్వాత వాళ్ళ ఇంటి అడ్రస్ పట్టుకోవచ్చు. బలరాం నంబర్ వచ్చిందండి. పొరపాటున నీ నంబర్ తప్పు డయల్ చేశానా? ఏమైందిరా? ఇందులో బలరాం నంబర్ ఉందేంటి? కరెక్ట్గా క్రిష్ పెళ్ళైన నెక్స్ట్ డేట్న బలరాం నుంచి ఈ నంబర్కి కాల్ వచ్చింది. అసలు బలరాం సోముకి ఎందుకు కాల్ చేశాడు? బలరాంకి సోముకి సంబంధం ఏంటి? అసలు వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయింది? అభయ్, ఇలాంటి కేసులో మనం దేన్ని వదలకూడదు. ఏది లైవ్? ఏ నంబర్? 5th నంబర్. రే అభయ్, కరెక్ట్ గా 3 నెలల ముందుగా సోము నంబర్ నుండి బలరాంకు కాల్ వెళ్ళిందిరా. వాట్? 3 months ముందా? అవునరా. 3 months ముందు బలరాంకి సోముకి సంబంధం ఏంటి? 3 months ముందు 3 months ముందు ఏం జరిగింది? రేయ్, 3 months ముందే కదా క్రిష్కి యాక్సిడెంట్ జరిగింది. అంటే ఆ యాక్సిడెంట్కి ఈ కాల్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు క్రిష్ అప్పుడు ఎక్కడున్నాడు? 3 నెలల క్రితం క్రిషానికి యాక్సిడెంట్ అయ్యి మా ఊళ్ళో మా ఇంట్లోనే ఉన్నాడు. ఒకసారి ఆ తేదీ చెప్పండి. డిసెంబర్ 24th. ఆ రోజు క్రిష్ అన్న మా ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత 2 రోజులకి అన్న మాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. గణేష్, దీన్ని బట్టి నాకు అర్థమవుతోంది. ఏంటబ్బే? క్రిష్ అక్కడి నుంచి రావడానికి 2 రోజుల ముందు సువర్ణ ఆంటీ క్రిష్ కనిపించట్లేదని పేపర్లో యాడ్ ఇచ్చారు. అందులో బలరాం ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ విషయం ఆంటీ నాకు చెప్పారు. బహుశా క్రిష్ తమ ఊళ్ళోనే ఉన్నాడని చెప్పడానికే సోము ఫోన్ చేస్తుంటాడు. కరెక్టే, కానీ ఆ తర్వాత 2 సార్లు బలరాం ఫోన్ చేసినట్టుంది. ఎందుకు చేస్తుంటాడు? క్రిష్ క్షేమ సమాచారం కోసం అయ్యుండొచ్చుగా. అయ్యుండొచ్చు, కానీ ఈ విషయం బలరాం ఇంట్లో చెప్పాడా? లేదు. సో మనం వెతుకుతున్న మనిషికి బలరాంకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. లేదు. చచ్చా, ఇలా ఆలోచిస్తున్నానండి. ఎక్కడ మొదలు పెట్టాం, ఎక్కడికి వెళ్ళాం, చివరికి ఎక్కడ ఆగాం? నో, బలరాం అలాంటి వాడు కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. క్రిష్ అంటే బలరాంకి చాలా ఇష్టం. తన తమ్ముడిని కాపాడుకోవడం కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మీనాక్షి అంటే కూడా బలరాంకి చాలా అభిమానం. అలాంటిది
బలరాంని మనం అనుమానించడంలో అర్థం లేదు. చచ్చా, చూడబే, మనం బలరాం చేయించాడని ఫిక్స్ అవ్వట్లేదు. అలా అని చేయడానికి అవకాశం లేకపోలేదు. మనం ఎన్నో కేసులు చూసుంటాం. తండ్రిని చంపిన కొడుకు, అన్నని మోసం చేసిన తమ్ముడు, బంధువుల ఇంట్లోనే చోరీ చేసిన ప్రబుద్ధుడు, ఇలాంటివెన్నో. కానీ ఇలాంటి ప్రతి కేసులో నిందితుడు దొరకడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే సొంత వాళ్ళని అనుమానించలేం కాబట్టి. కానీ అన్నింట్లోనూ నిందితుడు అయినవాడే. నేననుకున్నంత వరకు బలరాంకి కేసుకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. విలేజ్లో మనుషులే కాదు, దోమలు కూడా ఆరోగ్యంగా ఉన్నట్టున్నాయి. ఇందాకటి నుంచి కుట్టి చంపుతున్నాయి. అయినా ఈ రంగాపురం ఎక్కడుందో, అందులో రంగాపురం కాంతం మిల్ ఎక్కడుందో ఏంటో. రంగాపురం వెళ్దామంటే ఈ కార్ చెడిపోయింది. ఛ! పోనీ ఆ కిరణ్ గడికి కాల్ చేద్దామంటే ఈ మొబైల్లో ఛార్జింగ్ లేకుండా పోయింది. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు నాకు అన్నీ ఇప్పుడే వచ్చి పడ్డాయి. ఇది కూడా ఇప్పుడే పాడైపోవాలా? చూసావుగా, ఇది వాళ్ళ పరిస్థితి. నీకే నువ్వు హ్యాపీగానే ఉంటావు. మీ ఇద్దరిని వాళ్ళిద్దరు కలిపేస్తారుగా. చా, నేను ఇంకొద్దిసేపు అలాగే ఉండుంటేనా మా దెయ్యాల దెబ్బకి వాళ్ళు కలిసిపోయి ఉండేవాళ్ళు. అవును, మధ్యలో నువ్వే వచ్చి చెడగొట్టావు. వాళ్ళు కలవాలంటే వాళ్ళ మనసుల్లోంచి ప్రేమ పుట్టాలి. అంతేకాని దెయ్యాల్లాగానో రాక్షసులాగానో భయపెట్టే కాదు. అంటే ఇక మనం వాళ్ళని ఏం చేయలేమా? చేద్దాం, కానీ నిన్నట్లా కాదు. ఈరోజు నేను వేసే ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడే వస్తాను. ప్లాన్ చేస్తానని వెళ్ళి కరెంటు తీసేసావేంటి కిరణ్? మీకు పల్లెటూరులో పవర్ పోతే ఎలా ఉంటుందో తెలీదు. పల్లెటూరులో అయినా సిటీలో అయినా పవర్ పోతే చీకటిగానే ఉంటుంది. దీంట్లో తెలియకపోవడానికి ఏముంది? అబ్బా, నేను చెప్పేది వినండి. విలేజ్ లో పవర్ పోతే చంద్రుడి వెలుగులో ఊరంతా వెలిగిపోతుంది. ఆహాహాహాహా, అది ఎంత రొమాంటిక్ గా ఉంటుందో చెప్పటం కాదు, మీరే చూడండి. ఈ పవర్ కట్ ఏంట్రా బాబు, గాలి ఉండదు, వెళ్తురుండదు. చచ్చా, అబ్బోయ్, నరకం కనబడుతుంది. ఇక్కడ నేనే కాదు, ఎవరున్నా ఒక్క పూతగానే ఉంటుంది. కొంచెం బయటికి వెళ్తే కనీసం గాలైనా తగులుతుంది.
బాబోయ్, ఈ దోమలొకటి రాత్రంతా జాగారమే అనుకుంటా. విలేజ్ లో ఉండే వెన్నెల సంగతి నీకు తెలిసిందే కదా. ఏ మూల దాక్కున్నా సరే రొమాంటిక్ మూడ్ని బయటికి రంపించేస్తుంది. ప్రియా చెప్పినట్టు విలేజ్లో వెన్నెలకి అంత పవర్ ఉండి క్రిషు మీనాక్షి కలిసిపోతారా? ఒరే చందమామ, నువ్వు మరీ అంత అందంగా కనిపించి వాళ్ళని టెంప్ట్ చేయకు. ఈ ఒక్క రాత్రికి వెళ్ళిపోరా బాబు. పొద్దునకల్లా ఎలాగోలా రంగపురం వచ్చేస్తాను. చందమామ ఈ భామ తీరు కనుమా, రావోయ్ చందమామ. తనకే ముడి వేశానోయ్, 7 జన్మల దాకా జతగా నడిచేవాణ్ణోయ్. రావోయ్ చందమామ ఈ భామ తీరు కనుమా, రావోయ్ చందమామ.
కిరణ్ పవర్ ఎందుకు ఆన్ చేసావు? ఇప్పుడే కదా పొగ రాజుకుంది, ఇంకా నిప్పులు రావటమే ఆలస్యం. అవునా? అయితే వెళ్ళి చూద్దాం పద రా. ఒక్క నిమిషం, కొంచెం ఫోన్ మాట్లాడే పని ఉంది. మీరు అలాగే నువ్వు రా.
నాన్న నాకు పెళ్లి చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకోను నాన్న. నాకు అసలు పెళ్ళే వద్దు. మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళను నాన్న. నా వల్ల కాదు. నువ్వు పెళ్లి చేసుకుని పెడుతుంటే మాకు కూడా కష్టంగానే ఉందమ్మా. కానీ తప్పదు కదా. అదే కదా తల్లి, ఆడపిల్ల జీవితానికి అర్థం పరమార్థం.